హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ 18వ భాగాన్ని వినేద్దాం. నిజంగానే వచ్చారండి అని ఏడుస్తూ అర్జున్ని హత్తుకుంది. ప్లీజ్ వల్లి ఏడవకు, చూడు ఇక్కడ ఎక్కడో ఉంటారు, పద చూద్దాం. వద్దండి, నాకు భయంగా ఉంది. ఇప్పుడు నేను కనిపిస్తే బావ కూడా నన్ను అర్థం చేసుకోడు. నందు అయితే అందరిలా కాదు. నేను ఇలా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానని తెలిస్తే చాలు ఏకంగా మా అత్తకే ఫోన్ చేసి చెప్పేస్తుంది. దానికి అసలు ఇలాంటి పనులంటేనే నచ్చవు అని ఏడుస్తూ నందు కోసం చుట్టూ చూసింది వల్లి. కానీ ఎక్కడా నందు, హర్ష కనిపించకపోయేసరికి బాధగా అర్జున్ కేసు చూసింది. బయట కారులో కూర్చో, వాళ్ళు గుడికొచ్చినా ఎలానో ఇంటికి వెళ్తారు కదా, బయటకు వచ్చినప్పుడైనా కనిపిస్తారులే. అర్జున్ గారు, బాధపడుకో వల్లి, మీ చెల్లితో ఫోన్ మాట్లాడదులే. హ్మ్ అని ఏడుస్తూ తలని అడ్డంగా ఊపి బయటకొచ్చింది వల్లి. నీకేమన్నా పిచ్చా? ఎందుకలా గుద్దేశావు? రెండు కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు? నేనెక్కడ డాష్ ఇచ్చానండి? నేను ముందుకు నడుస్తుంటే మీరే అడ్డుగా వచ్చారు. అంటే తప్పు నాదే అంటావా? యుద్ధానికి మళ్ళీ సిద్ధం అన్నట్టు రంగంలోకి దిగాడు హర్ష. నాకు ఓపిక లేదు, కాలేజీకెళ్ళాలి, ప్లీజ్ ఇక్కడ గొడవ వద్దు. చూసే వాళ్ళందరూ ఏదో అనుకుంటారు. ఇలాంటి డైలాగ్స్కేం తక్కువ లేదు, పద అని వెనక్కి తిరిగిన హర్ష తన మెడలో ఉన్న చైన్ నందు నల్లపూసల తాడుకి చిక్కుపడడంతో మళ్ళీ ఇదేంటి కోపంగా అన్నాడు. మీరేగా డాష్ ఇచ్చారు, అప్పుడు లాక్ అవి ఉంటుంది. నాకు అక్కడ మీటింగ్ ఉంది, ఇప్పుడు ఇవి తీయడానికి ఎంతసేపు? కోపంగా అన్నాడు. ఏంటండి అంత కోపం? మీకు ప్రతిదీ ఏదో నేనే కావాలని చేసినట్టు మాట్లాడతారేంటి? నేను నడిచి వస్తుంటే ఫోన్ మాట్లాడుతూ ముందు వెనుక చూసుకోకుండా అడ్డంగా వచ్చింది మీరు. మీ చెయ్యి నా తాడుకి ముడిపడింది, దానికి నన్నేం చేయమంటారు? నువ్వు చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేయగలవు నందు అని హర్ష అనగానే నందు అలానే చూసింది. మీ మాటలకు అర్థం ఏంటండి? నువ్వు అడిగితే నేనెందుకు ఆన్సర్ చెప్తాను? తొందరగా బయటికి రా, నేను కారులో వెయిట్ చేస్తాను అంటూ తన మెడలో ఉన్న చైన్ నందు మెడలో వేసి, అది నాన్న కొన్న గొలుసు, జాగ్రత్త, వాటి లింక్ తీసి నా చేతికి గొలుసు ఇవ్వలేదో తొక్కి పడేస్తాను, అర్థమైందా అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళాడు హర్ష. తిట్టడానికి కూడా బూతులు రాకుండా చేస్తున్నాడు అనుకుని ప్రసాదం తీసుకుందామని ముందుకెళ్ళింది నందు. కారులో కూర్చొనున్న వల్లి నందు రాక కోసం ఎంతగానో ఎదురు చూసింది. ఏమైంది వల్లి? ఏమీ లేదండి. ఒకవేళ మీ బావ చెల్లి వెళ్ళిపోయి ఉంటారేమో? లేదండి, వెళ్ళలేదు, నేను చూశాను. వల్లి అంటూ అర్జున్ ఆమె భుజంపై చెయ్యి వేయంగానే వల్లి ఏడుస్తూ అర్జున్ని హత్తుకుంది. ఫ్యామిలీని విడిచి దూరంగా ఉండాలి అంటే ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసండి. ఊరుకోవాలి. చెల్లిని చూడంగానే ఎందుకో అమ్మా నాన్న, అత్తయ్య, మావయ్య అందరూ గుర్తుకొచ్చారు. నేనొచ్చాక అక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకోలేకపోయాను. నిజంగానే పిచ్చిదాన్ని నేను అని వల్లి బాధపడేసరికి అర్జున్ తట్టుకోలేక వెంటనే కారు విండో క్లోజ్ చేసి, హేయ్ నిన్ని ఇలా చూడు అంటూ వల్లి ఫేస్ని దోసిట్లోకి తీసుకున్నాడు. ముఖం అంతా ఎర్రగా ఉబ్బిపోయింది. మీ ఇంటికి తీసుకుని వెళ్ళనా? అంటూ తలను అడ్డంగా ఊపింది. ఎందుకొద్దంటున్నావు? కోపంలో వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేస్తే నేను అస్సలు తట్టుకోలేనండి. నువ్విలా బాధపడితే నేను తట్టుకోలేను వల్లి, ప్లీజ్ అంటూ ఆమె నుదుటిన చుమ్మించి గుండెలకి హత్తుకున్నాడు. ఇక్కడే ఉంటే ఇలానే ఏడుస్తాను, ప్లీజ్ కారు పోనివ్వండి అని వల్లి అనగానే అర్జున్ కారు పోనిచ్చాడు. ప్రసాదం తీసుకుని బయటకొచ్చిన నందు హర్ష కోసం చూసింది. అప్పటికే తనకి లేట్ అయిందన్న కోపంతో కారు విండోల నుంచి నందుని చంపేసేలా చూశాడు. ఆ చూపులు పసిగట్టిన నందు గుడికొచ్చిన ఈ మనిషి ముఖంలో నవ్వు మాత్రం ఉండదు అనుకుని కారు ఎక్కబోతుంటే, ఏయ్ ఆగు. హ్మ్ ఎలానో నువ్వు కాలేజ్ దగ్గర డ్రాప్ చేయమని తెలుసు, అందుకే ఛార్జీలకి డబ్బు తెచ్చుకున్నాను అనుకుని. ఏంటండి? నువ్వు వెనక మహారాణిలా కూర్చుంటే నేను ఇక్కడ డ్రైవర్లా కారు నడపాలా? మూసుకొని ముందు కూర్చో. అంటే మీరు నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తారా? చెయ్యకపోయినా మా అమ్మకి ఫోన్ చేసి మరీ కంప్లైంట్ ఇస్తావు కదా. ఎవరికీ తెలీదు నీ చావు తెలివితేటలు. ముందు నీ వాగుడు ఆపి కారు ఎక్కు. పోనీలే, కనీసం ఈయన గారిలో 1% అయిన మానవత్వం ఉంది అనుకుని కారుకి కూర్చుంది. హర్ష కార్ స్టార్ట్ చేస్తుండగా, ఒక్క నిమిషం అండి. ఏంటి విసుగ్గా అన్నాడు. ఏమీ లేదు, ప్రసాదం తింటారని. ఏం తినాలి? కాల్చావు గదా చేతిని, నువ్వే తిను. మనసుని విరిచేయటం, వాళ్ళ చేతుల్ని కాల్చడం నీకు అలవాటే కదా. ఆ మాటకి నందుకి బాధగా అనిపించినా, నేనేం కావాలని కాల్చలేదు కదా అండి. అప్పుడు ఎందుకో మీ మాటలకి ఎక్కడలేని కోపం వచ్చింది, అందుకే అలా చేశాను. ఇంకెప్పుడు అలా చేయను. చెయ్యవు. ఈసారి ఏకంగా తడిగుడ్డతో గొంతు కోస్తావు అంతే. మీరు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు, నా మీద కోపంతో ప్రసాదం తినడం మానేయకండి. అయితే ఎలా తినను? ఇలా అంటూ తన చేత్తో హర్ష నోట్లో ప్రసాదం పెట్టింది. అతను తిట్టబోతుంటే, ఆ ఆపండి, కనీసం ప్రసాదమైనా ప్రశాంతంగా తినండి ప్లీజ్. ఆ తర్వాత నన్ను కావలసినంతసేపు తిట్టుకుందురులే అని నందు అనగాని హర్ష ఏం మాట్లాడలేదు. కోపంగా ఒక లుక్కిచ్చి కారు పోనిచ్చాడు. ఇద్దరి మధ్యన మౌనం. నందు విండో బయటకు చూసి,
అక్క కోసం ఏమైనా తెలిసిందా అండి? తెలిస్తే నువ్వెందుకు నా పక్కన కూర్చుంటావు? నా ఉద్దేశం ప్లీజ్ నందు. మరీ మంచిదానిలా నటించకు. చాలా చిరాగ్గా ఉంటుంది. మౌనంగా మళ్ళీ విండో బయటకు చూసింది. ఆఫీస్ టెన్షన్‌తో బావుంటాడు. ఎన్ని రోజులని వెతుకుతాడు? అదేదో అక్క కోసం నేనే తెలుసుకుంటాను అనుకుని ఆలోచిస్తూ ఉండంగా కారు కాలేజీ ముందు ఆగడంతో కామ్‌గా కారు దిగింది. ఇప్పుడు డ్రాప్ చేశాను కదా అని రోజూ డ్రాప్ చేస్తాననుకోకు. ఎప్పట్లాని రోజు ఎలా వస్తావో అలానే రా కాలేజీకి. సరే అండి. ఎంతో స్వచ్ఛంగా నందు నవ్వేసరికి నీకేమైనా పిచ్చా? తిట్టినా నవ్వుతావు? ఇక్కడ మామయ్యకి తెలిసిన ఫ్రెండున్నారు. ఏమాత్రం మనిద్దరం కోపంగా ఇక్కడ కొట్టుకున్నా పరువు పోతుంది. అప్పుడు మామయ్య మనసు బాధపడుతుంది. అందుకే నవ్వాను. ఈ యాసాలకేం తక్కువ లేదులే బాబు నీకు అని కారు పోనిచ్చాడు హర్ష. ఆ టైంలో హర్ష ఫేస్ చూడంగానే నిజంగానే నవ్వొచ్చింది నందుకి. ఏంటో బావ ఎవ్వరికీ అర్థం కాడు అనుకుని అతను పెట్టిన సింధూరంపై చెయ్యి వేసుకుని ఆ క్షణం తలుచుకుంది ఎందుకో తెలియని ఆనందం. మొదటిసారి బావ నువ్వు నాకు సింధూరం దిద్దావు కానీ నువ్వు నాలో అక్కను చూసి సింధూరం దిద్దావా అనుకుని ఆలోచిస్తూ నడుస్తున్న నందు కాలు స్లిప్ అయి అలా పడిపోబోతుంటే వెంటనే ఆమె చేతిని పట్టుకున్నాడు కరణ్. రెప్పపాటు కాలంలో జరిగిన చర్యకి నందు గుండె ఫాస్ట్గా కొట్టుకుంది. అమ్మయ్య ఏం కాలేదు అనుకుని తన చేతిని పట్టుకున్న కరణ్ని చూసి వెంటనే చేతిని వెనక్కి లాక్కొని చాలా థ్యాంక్స్ అండి అంది. ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నారు. కాస్త ఈ లోకంలోకి రండి. అలాంటిదేమీ లేదండి. అండీ కాదు నా పేరు కరణ్ మర్చిపోయారా? పేరు పెట్టి పిలిచేంత చనువు నాకిష్టం లేదండి. ముఖం మీదే చెప్పేసింది నందు. ఆ మాటకి కరణ్ ఫేస్ మాడింది అని చెప్పాలి. హ్మ్. ఏదో క్యాజువల్గా చెప్పానులే అండి. అంతేకాని వేరే ఉద్దేశం అయితే కాదు. కాలు ఎలా ఉంది? ఫైన్ తగ్గిందండి. కారుండి కూడా ఆ రోజున ఎందుకు నడిచారు? కారులోనే కాలేజీకి రావచ్చు కదా? ఆ రోజున మా వారు లేరు. ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉండి ఎర్లీగా వెళ్లారు. అందుకే తప్పక నడిచొచ్చాను. ముందుకు నడుస్తూనే బదిలిచ్చింది నందు. ఇప్పుడొచ్చింది మీ వారా? అవునండి. ఓకే ఓకే జాగ్రత్త చూసుకొని నడవండి అని కరణ్ అనగానే నందు చిన్నగా నవ్వి తన క్లాస్ రూమ్కెళ్ళింది. అయిందా? నీకు చెప్తూనే ఉన్నాను. వాళ్ళ రిలేషన్ ఎలా ఉన్నా సరే నువ్వు మధ్యలోకి వెళ్ళకు అని. ఇప్పుడు చూసావా? వాళ్ళ హస్బెండే తనని కాలేజీకి తీసుకునొచ్చాడు. ప్లీజ్ రా నా మాట విని నందుని మర్చిపో. కష్టం అంటూ అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చున్నాడు. రేయ్ అన్నీ తెలిసి ఉండి బాధపడతాను అంటావేంట్రా? నువ్వు నందు సైడ్ నుంచి ఆలోచిస్తున్నావు కానీ వాళ్ళ హస్బెండ్ సైడ్ నుంచి చూస్తుంటే ఇద్దరి మధ్యన అంత సఖ్యత లేదనే అనిపిస్తుంది. అలా అని వాళ్ళ హస్బెండ్ వచ్చి నీకు చెప్పాడా? మెంటల్. కారులో వాళ్ళ ఆయన కోపంగా మాట్లాడితే నందు నవ్వుతూ మాట్లాడింది. అది నేను గమనించాను. అంతేకాదు అతను తిడుతుంటే నందు బాధపడలేదు, నవ్వుకుంది. కానీ అతను మాత్రం నందుని ఏదో పురుగును చూస్తున్నట్టు చూశాడు. చూస్తుంటే నందు అంటే అతనికి ఇష్టం లేదని అనిపిస్తుంది. రే వాళ్ళు పడతారు కానీ ముందు నువ్వు క్లాస్కి పదరా. అబ్బా కాసేపు ఇక్కడ కూర్చోరా. అక్కడ చూడు విండో దగ్గర నందు కూర్చుంది. ఫేస్ క్లియర్గా కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఏ మాత్రం చూసిందంటే ఇద్దరికి సడిపడినంత గడ్డి పెడుతుంది. పెట్టినా పర్వాలేదురా నందు నా బంగారం. ఈరోజు చీరలో అచ్చం మహాలక్ష్మిలా ఉంది నా నందు. కంట నిండా ఆమె రూపం నింపుకొని అన్నాడు. కరణ్ కళ్ళల్లో నందుపై కనిపిస్తున్న ప్రేమను చూసి బాధపడ్డాడు అరుణ్. నువ్వు చేస్తుంది తప్పో ఒప్పో తెలియదు కానీ నందు నువ్వు ఒక్కటవ్వాలని నాకు ఆశగా ఉందిరా. కానీ తనకి పెళ్లి అయిపోయింది కదా అనుకుని బాధపడ్డాడు. క్లాస్ వింటున్న నందు ఒక్కసారిగా బయటకు చూసింది. తనని చూస్తున్న కరణ్ని చూసి నొసలు చిట్లించి మరీ చూసింది. అది చూసిన అరుణ్ భయంతో చచ్చాం ఈరోజు అనుకుని కరణ్ని చూశాడు. నందు అనుమానంగా చూసి ఏ అబ్బాయి ఏంటి నన్నే చూస్తున్నాడు అనుకుని ఆలోచిస్తూ క్లాస్ వినటంలో నిమగ్నమైంది. అయినా సరే మళ్ళీ కరణ్ తననే చూడ్డంతో ఈసారి కరణ్ వైపు చూసింది నందు. రేయ్ ఏం చేస్తున్నావురా? అక్కడ చిచ్చరు పిడుక్కి డౌట్ వచ్చేసిందిరా. వస్తే రానివ్వు సో వాట్ అంటూ నందుని చూసి నవ్వాడు. కోపంగా బయటకొచ్చి నేరుగా కరణ్ దగ్గరకు వస్తున్న నందుని చూసి అరుణ్ భయపడి కరణ్ చేతిని పట్టుకున్నాడు. ప్లీజ్ అందరి ముందు నందు చేత చెంపదెబ్బలు తినకముందే ఇక్కడి నుంచి జంప్ అయిపోదాం రారా ప్లీజ్ మామా. రేయ్ నువ్వు అసలు మగాడివేనా? ఈ టైంలో అలాంటి డైలాగ్స్ నువ్వు ఎన్ని కొట్టినా పనవ్వదు. ప్లీజ్ రా. అమ్మో వచ్చేస్తుంది పొదరా. చుప్ కామ్గా ఉండు. నా పరువు తీయకు అని దగ్గరకు వచ్చిన నందుని చూశాడు. పింక్ కలర్ చీరలో ఆమె ఎంత అందంగా ఉంది అంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కరణ్కి. ఏంటి మీరు చేస్తుంది? ఏంటి నందు గారు? ఏమీ తెలియనట్టు నటించకండి. ఎందుకు అలా చూస్తున్నారు? నేనెలా చూస్తున్నాను? ఏమీ తెలియనట్టు అరుణ్ వైపు చూసి ఏంటి అరుణ్ నేనేం చేశాను అన్నాడు. నీకు దన్నం నన్ను ఇన్వాల్వ్ చేయకు. చూడండి నేను క్లాస్కి వెళ్ళిన దగ్గర నుంచి మీరు నన్నే చూస్తున్నారు.
నేను చూశాను. పొరపాటున చూస్తున్నారేమో అనుకున్నాను కానీ, మీరే కావాలనే చూస్తున్నారని అర్థమైంది. ఏంటి మీ ఉద్దేశం? కోపంగా అడిగింది నందు. నేను మీ క్లాస్ వైపు చూశాను కానీ మిమ్మల్ని కాదు. మరి ఎవరిని? మీ క్లాస్ ఎదురుగా అక్కడ చూడండి పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయిగా, వాటిని చూస్తూ నవ్వాను. అంతేకాని మిమ్మల్ని చూస్తూ కాదు. చూడండి, ఒకసారి ఆ పూల మొక్కలు ఎక్కడున్నాయో చూసి అప్పుడు నాతో గొడవపడండి అని కరణ్ 2 చేతులు కట్టుకునేసరికి నందు కోపంగా వెనక్కి తిరిగి చూసింది. ఆమె కూర్చున్న ప్లేస్ ఎదురుగా పింక్ కలర్ రోజెస్ గార్డెన్ చూసి ఆలోచిస్తూ కరణ్ వైపు చూసింది. ఆ మొక్కల్ని వేసింది నేనే. వారం రోజుల నుంచి పువ్వులు పూయటం మొదలుపెట్టాయి. ఈ రోజు చాలా ఎక్కువ పువ్వులు పూసాయి. వాటిని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది. అలా చూశాను అంతేకాని మిమ్మల్ని ఎందుకు చూస్తాను? మీరు పువ్వుల్ని చూసినట్టు లేదే, నన్ను చూసినట్టే అనిపించింది. అందుకే వచ్చి అడిగాను. ఈసారి పువ్వుల్ని చూడాలనిపిస్తే గార్డెన్కి వచ్చి చూడండి, ఇలా చూడకండి అంటూ కోపంగా చూసి తన క్లాస్కి వెళ్ళింది నందు. అరుణ్ గుండెల మీద చెయ్యి కరణ్ని చూశాడు. అదేంట్రా అలా కట్టుకథ చెప్పేశావు? చెప్పకపోతే నాతో పాటు నీ చంప కూడా వాచిపోద్ది. పద, క్లాస్ టైం అవుతుంది అని ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అత్తమ్మా, అత్తమ్మా, వస్తున్నానే, ఇప్పుడు లేచేది. టైం చూసావా ఎంతైందో? హా, పొద్దున్నే లేచి ఏం చేయాలి కానీ ఇంతకీ బావ ఎక్కడా కనిపించడం లేదు. వల్లిని తీసుకుని బయటికెళ్ళాడు. ఏంటి? అవునే, గుడికి వెళ్ళాలని నాతో చెప్పింది కానీ నాకు ఇంకా పని అవ్వలేదు. అందుకే బావని తీసుకుని వెళ్ళమని చెప్పాను. ఏంటి? బావ తనని గుడికి తీసుకుని వెళ్ళాడా? ఆశ్చర్యంగా అడిగింది చరిత. అదేంటి అలా ఆశ్చర్యపోతున్నావు? ఎప్పుడైనా నన్ను గుడికి తీసుకుని వెళ్ళాడా నీ కొడుకు? షాపింగ్ అంటేనే 2 రోజులు బ్రతిమలాడాలి. రాని వచ్చాక చెప్తా నీ కొడుకు సంగతి. ఏ ఏ రోజైనా గుడికి వెళ్ళాలి బావా అని నువ్వు అడిగావా? నేను అడగనత్తమ్మా, బావే నా మనసుని తెలుసుకొని తీసుకెళ్ళాలి. చేసావలే, ముందు గార్డెన్లో ఉన్న మొక్కలకి నీళ్లు వేయి. సరే అత్తమ్మా అని బయటకొచ్చిన వాటర్ ట్యూబ్ తీసుకుని వాటర్ పోస్తూ ఆలోచిస్తుంది చరిత. ఇంతలో అర్జున్ కారు వచ్చి ఆగడంతో చరిత వెనక్కి తిరిగి చూసింది. గార్డెన్లో చరిత అనడం ఇద్దరు గమనించలేదు. ఆఫీస్కి వచ్చే వల్లి ఇంట్లో ఒక్కదానివే ఎందుకు ఉండడం తన చేతిని పట్టుకుని అడిగాడు. ఎవరైనా చూస్తారండి? చెయ్యి పట్టుకున్నంత మాత్రాన అనుమానాలు వచ్చాయి. చెప్పు, ఆఫీస్కి వస్తావా? అది కాదండి. జరిగింది తలుచుకొని బాధపడడం ఎందుకు వల్లి? ఆఫీసులో అయితే నేనుంటాను కదా, పైగా మీ చెల్లితో మాట్లాడాలని ఉంది అన్నావు. అవునండి, కానీ మరేం ఆలోచించకు, ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడతాను. మీ ఇష్టం అండి అని ఇద్దరూ మాట్లాడుకుంటూ లోపలికెళ్ళడం చూసిన చరిత, ఇదేంటి బావ తన చేతిని పట్టుకున్నాడు, అసలు ఏం మాట్లాడుతున్నాడు అనుకొని ఆలోచిస్తూ లోపలికొచ్చింది. హాల్లో ఎవరూ లేకపోవడం చూసి అర్జున్ వల్లి తలనిమిరి తన చేతిని వదిలి రెడీ అవ్వు అన్నాడు. సరే అండి అని తన రూమ్కి వెళ్ళింది వల్లి. అర్జున్ ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు. బాబా, ఏంటి చరిత, నువ్వు వల్లి ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? గుడికి. చరిత, ఏమైంది అలా అడిగావు అని అర్జున్ అనగాని చరిత వెంటనే డోర్ చిన్నగా జారేసి, నిజం చెప్పు బావా, వల్లి అసలు ఎవరు? అర్జున్ పక్కన కూర్చొని నెమ్మదిగా అడిగింది. ఎప్పుడు లేనిది చరిత అలా అడిగేసరికి అర్జున్ ఆశ్చర్యంగా చూశాడు. నువ్వేంటి ఆరాలు తీస్తున్నావు? మరి తీయక ఏం చేయను? ఎంత కాదన్నా నువ్వు నా మగుడివి కదా, పైగా నా జాగ్రత్తలో నేనుండాలి కదా. అంటే నీ ఉద్దేశం? అంటే బయట నువ్వు వల్లి చేతిని పట్టుకున్నావు కదా, ఆ సీన్ నాకు నచ్చలేదు. అంటే నువ్వు చూసావా? అవును బావా, చూశాను. నువ్వు తను ఏం మాట్లాడుకున్నారో తెలీదు. నువ్వు మాత్రం చాలా ఎక్కువ చేస్తున్నావు. ఏంటే వాగుతున్నావు? వాగటం కాదు, అమ్మాయి అంటేనే ఆమె దూరం ఉండే నువ్వు తన చేతిని పట్టుకోవడం, తనతో మాట్లాడడం, లోపలికొచ్చాక తలనిమరం, ఏంటిదంతా? ఫ్రెండ్లీగా చేశానే. అచ్చా, నాకు అలా అనిపించలేదే. నన్ను విసిగించడం మానేసి నువ్వు పో బయటికి. ముందు ఆఫీస్కి వెళ్ళాలి నేను. ఎందుకు ఈ మధ్య నా మీద చీటికి మాటికి కసురుకుంటున్నావు? నా కోపం కనిపిస్తుంది కానీ నువ్వు అన్న మాటలు కనిపించవు కదా. నేనేం నిన్ను తప్పు పట్టడం లేదు. నువ్వు తనతో క్లాస్గా ఉండేసరికి ఎందుకో బాధగా అనిపించింది, అడిగాను. నువ్వు ఎవరితో ఉన్నా నాకు నష్టం లేదు. నష్టం లేనప్పుడు ఎందుకు వచ్చి అడిగావే? ఆ మాటకి చరిత కంట్లో గిర్రిన నీళ్లు తిరిగాయి. చెప్పు, ఎందుకు అడిగావు? సారీ బాబా, తప్పైపోయింది. ఇంకెప్పుడు ఏం అడగను అని నవ్వుతూ బలవంతంగా కన్నీరు ఆపుకొని తన రూమ్కి వెళ్ళింది చరిత. అర్జున్ గారు అంటూ లోపలికొచ్చిన వల్లిని చూసి షాక్ అయ్యాడు. అర్జున్ లైట్ కలర్ పింక్ డ్రెస్లో ఎంతో అందంగా ఉంది. అప్పుడే రెడీ అయ్యావా? మీరేగా అన్నారు ఆఫీస్కి రమ్మని. ఇంట్లో ఉంటే నేను అలానే ఏడుస్తాను. వచ్చేస్తాను మీతో పాటు. గుమ్మం బయట నిలబడి అంది. బయట ఎవరైనా ఉన్నారా? ఎందుకండి? చూడు చూడు ఒకసారి అంటూ బయటకొచ్చి చుట్టూ చూశాడు. హాల్లో భారతమ్మ గారు, గాయత్రి గారు బిజీగా ఉండడం చూసి క్షణకాలంలో వల్లి చేతిని పట్టుకుని లోపలికి లాగి డోర్ లాక్ చేశాడు.
అర్జున్ గారు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నాను? నా భార్యని తనివి తీరా కౌగిలించుకుందామని. ఇప్పుడా? అవును. ఇప్పుడే అంటూ ఆమెని దగ్గరికి తీసుకుని, నేనేం ఫాస్ట్‌గా లేనుగా. అయినా కనీసం ముద్దు ముచ్చట లేకపోతే ఎలా? నువ్వే చెప్పు. నాకు భయంగా ఉంది. వదలండి అర్జున్ గారు. వదలను. ఎందుకు? ఎప్పుడు చూసినా టైం గాని టైంలో ఇలాంటివి చేస్తారు? ఏం చేయను. మరీ అంత అందంగా రెడీ అయ్యావు. చాలా కష్టంగా ఉంది మరి నీకు దూరంగా ఉండడం. నాకు మాత్రం ఇబ్బందిగా ఉందండి. అవునా? అవును. ఇలా అందరి ముందు ఇంట్లో ఎవరు ఎప్పుడు వస్తారో అన్న టెన్షన్‌తో నీతో మనస్ఫూర్తిగా మాట్లాడటం కూడా కుదరడం లేదు. నీతో మీ పక్కన కూర్చొని కనీసం 5 నిమిషాలైనా మాట్లాడాలని ఉందండి. ఆమె గొంతులోనే తెలుస్తుంది తనని ఎంతగా మిస్ అవుతుందో. వల్లి, అందరిని వదులుకొని ఎందుకొచ్చానండి? మీకోసం. మీ ప్రేమ కోసమే కదా! అని అతని ఎదపై వాలిపోయింది. అర్జున్‌కి అర్థమైంది. వల్లి తనని బాగా మిస్ అవుతుందని. వల్లి, ఏంటండి? ఆఫీస్ అవ్వంగానే మనం ఈవినింగ్ బయటికెళ్దాం. చరితకు చెప్పకు సరేనా? ఎందుకు చెప్పొద్దు? దాన్ని కూడా తీసుకొని వస్తే అప్పుడు నువ్వు నేను ఎలా మాట్లాడుకుంటాం? బాధపడుతుందేమో. దాన్నెలా కూల్ చేయాలో నాకు తెలుసులే కానీ పద ఆఫీస్‌కెళ్దాం అని ఇద్దరూ బయటికెళ్లారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ లిజనింగ్.